హలో అండి. ఈరోజు మా వారి బర్త్డే కాబట్టి ట్యాంక్తో నేను పుడింగ్ అనేది చేస్తున్నాను. యాక్చువల్గా నేను కేక్ చేద్దాం అనుకుంటే మా పిల్లలు వచ్చేసి ఎప్పుడు కేకే కాదు కొంచెం డిఫరెంట్గా చేయొచ్చు కదా అని అంటే సరే అనేసి ట్యాంక్తో పుడింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇక్కడ 3 స్పూన్లు ట్యాంగ్ పౌడర్ అనేది తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్లు వచ్చేసి షుగర్ వేసేసి 2 కప్పులు వాటర్ అనేది వేసేసి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేరొక గిన్నెలో 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, అలాగే 3 టేబుల్ స్పూన్లు షుగర్, కొంచెం వెనిలా ఎసెన్స్ ఇలా వేసేసి కాచి చల్లార్చిన 2 కప్పులు పాలు అనేది ఇలా తీసుకున్నాక ఇది కూడా మంచిగా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత పొయ్యి మీద పెట్టేసి నేను ఒకేసారి మిక్స్ చేసుకున్నానండి. తొందరగానే చిక్కబడిపోయింది. నాకు అలవాటే కాబట్టి 2 ఒకేసారి పొయ్యి మీద పెట్టేసి 2 స్పూన్లతో చక్కగా ఇలా కలపంగా ఇలా చిక్కబడిపోయింది. మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి చేస్తే ఎందుకంటే కార్న్ ఫ్లోర్ కాబట్టి తొందరగా చిక్కబడిపోయింది. మళ్ళీ పుడింగ్ అనేది అంత పర్ఫెక్ట్ గా రాదు. అందుకనే 2 ఒకేసారి వేడి మీద ఒకదాని మీద వీడియోలో చూపించినట్టుగా ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్ తో ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసేసి ఒక 2 అవర్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. మంచిగా సెట్ అవుతుంది. 2 గంటల తర్వాత నేను పుడింగ్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయిందో. సో ఒకసారి చాకుతో ఇలా లూజ్ అనేది చేసుకున్నాను. సైడ్ కి ఇలా చేసుకున్న తర్వాత ప్లేట్ మీద వేసుకుంటే చక్కగా చూడండి ఎంత బాగా వచ్చిందో. మా వారి బర్త్డే స్పెషల్ ట్యాంక్ పుడింగ్ అనేది రెడీ అయిపోయింది. మా వారైతే డ్యూటీకి వెళ్ళారండి. అందుకోసం నేను పిల్లలు మాత్రమే కేక్ అనేది కట్ చేసాము. Happy birthday, Sarah. कैसा है? अच्छा है। अच्छा है। चांद का Happy birthday, फ्लेवर अब्बा। आता है। हैप्पी बर्थडे अब्बा। मी मुझे इसमें दे नीचे जा पाना मुझे रखा था तो खा ले ये सच सच दे आप बना दे देंगे। आओ दे